తెలుగు భాషలోని గుణింతపు గుర్తులతో చక్కని బొమ్మలు గీయొచ్చు. తలకట్టు. తలకట్టుతో ఒక ఎగురుతున్న పక్షి బొమ్మను గీయవచ్చు. దీర్ఘము. దీర్ఘముతో ఒక కందిరీగ బొమ్మ. గుడి. గుడితో ఒక చిన్న ఏనుగు పిల్ల బొమ్మ. చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది కదూ. గుడి దీర్ఘము. గుడి దీర్ఘముతో పాము. కొమ్ము. కొమ్ముతో ఒక కొంగ బొమ్మ. కొమ్ము దీర్ఘము. కొమ్ము దీర్ఘముతో నోరు తెరిచి చూస్తున్న ఒక చేప బొమ్మ. వట్రసుడి. వట్రసుడితో ఒక నత్త బొమ్మ. వట్రసుడి దీర్ఘము. వట్రసుడి దీర్ఘముతో ఒక చిన్న కోడిపిల్ల. కోడిపిల్ల వాళ్ళ అమ్మ బొమ్మ. ఎత్వము. ఎత్వముతో ఒక మొసలి బొమ్మ. మొసలి చూడడానికి చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా. ఏత్వము. ఏత్వంతో ఒక హంస బొమ్మ. ఐత్వము. ఐత్వముతో ఈ బొమ్మ చెప్పుకొని చూద్దాం. ఐత్వముతో మళ్ళీ మొసలి బొమ్మే. ఒత్వము. ఒత్వముతో ఒక చీమ బొమ్మ. ఓత్వము. ఓత్వముతో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది అది. ఒక కుక్క బొమ్మ. ఔత్వము. ఔత్వముతో ఒక మిడత బొమ్మ. చూసారా, ఇలా రకరకాల బొమ్మల్ని మనం గీయవచ్చు. వీటికి రంగులు వేస్తే ఇలా చక్కగా కనిపిస్తాయి. సో మీరు కూడా సెకండ్ క్లాస్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ తీసుకుని దాని వెనకాల అట్ట మీద చూస్తే బొమ్మలన్నీ కనిపిస్తాయి.